చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మనకేమో అడుగు పట్టడం అలాంటిది ఏం అవ్వదండి. రైస్ మనం మిల్క్కి సరిపడగా వేసుకుంటే కనుక చక్కగా సరిపోతుంది. అడుగు పట్టడం అలా ఏం ఉండదు. సగ్గు బియ్యం ఇవన్నీ కూడా చాలా బాగా కుక్ అయినాయి. చూసారా, కనిపిస్తుందండి మీకు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి, ఇది కూడా ఇందులో వేసేసుకొని బెల్లం పాకం కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుందామండి. ఈ సగ్గు బియ్యం వల్ల అలా ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి జిగురు వచ్చి పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి.